ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. గడిచిన కొద్ది రోజులుగా ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఏబీవీపీకి చెందిన నేతలు ఆర్ఎస్ఎస్ శాఖ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 2 రోజుల కిందట ఏయూ వీసీ కార్యాలయం ఎదుట ఇరు వర్గాలకు మధ్య తోపులాట జరిగింది. తప్పు చేసిన వారిపై చర్య తీసుకుంటామని, ఈ తరహా చర్యలకు స్వస్తి చెప్పాలని ఇరు సంఘాల నేతలకు వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. అయితే తమపై దాడికి పాల్పడిన ఎస్ఎఫ్ఐ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గోపి, జిల్లా కన్వీనర్ నితీష్, నగర కార్యదర్శి ప్రసాద్తో పాటు పలువురు ఏయూ ప్రధాన గేట్ వద్ద నిరసన చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. గతంలో ఎన్నలు లేనటువంటి విధంగా 2 వర్గాల మధ్య తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. గడిచిన 3-4 రోజులుగా ఇదే వ్యవహారం అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద అయితే కొద్ది రోజులుగా కొంత ఉధృత పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అసలు ఈ విషయాన్ని ఎందుకు వచ్చాయనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ ఒక నిరసన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఏదైతే కమ్యూనిస్టుల వైఖరి ఉందో ప్రతిసారి కూడా అగ్గి రాజేసి దాంతో ఆ అగ్గి ద్వారా వచ్చేటువంటి నిప్పుని చలిగాచుకోవాలనే ధోరణి ఏదైతే ఉందో ఈ ధోరణి వ్యతిరేకంగా మేము పోరాడుతా ఉన్నాం. ఈ ధోరణిని ఈ అగ్గిరాజేసిన తర్వాత చలిగొచ్చుకోవడానికి ఎవరైతే కొమ్ము కాస్తా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, ఎవరైతే వీసీ రిజిస్టర్ ఉన్నారో వీళ్ళకి వ్యతిరేకంగా మేము పోరాడుతా ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క అశాంతి నెలకొల్పేటువంటి ఈ యొక్క నాయకులు, ఈ యొక్క గూండాలు యూనివర్సిటీలో స్థావరం ఇచ్చినటువంటి యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల కోసం మేము పోరాడుతా ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా విద్యార్థులు ప్రశాంతంగా విద్య నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి కమ్యూనిజానికి పాల్పడేటువంటి, ఇటువంటి అశాంతికి పాల్పడినటువంటి శక్తులపైన ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. దానికి గుణపాఠం చెప్పాలంటే మొన్న మా శాఖ పైన దాడి చేసిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడితే వారికి బుద్ధి వస్తుందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఇది ఎక్కడ రచ్చరగడానికి కారణమైంది? సార్, ఊరికే ఒక కుట్ర, కావాలని దాడులు చేసి విద్యార్థుల్లో యూనివర్సిటీలో ఒక అశాంతి నెలకొల్పాలని చెప్పి ఒక ఆలోచన వెనక ఒక కుట్ర, ఈ కుట్రతోటి ఇదంతా చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా పోలీసులు చర్య తీసుకోవాలి, ప్రభుత్వం కూడా స్పందించాలి. చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే కనుక పోలీసులు విద్యార్థులకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఆ వెహికల్ పై అయితే ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మరోపక్క యూనివర్సిటీ దగ్గర అయితే మటుకి చాలా ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ యూనివర్సిటీ దగ్గర ఆందోళన చేపడుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎక్కించే ప్రయత్నం అయితే చాలా ధ్వంసమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే ఆ విద్యార్థులకు ఇటు పోలీసులకు అయితే కొంత ఉధృత పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, విద్యార్థులందరినీ కూడా పోలీసులను పైకి నెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది చాలా స్పష్టంగా ఇక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళన విరమించాలంటూ కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో విద్యార్థి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున యూనివర్సిటీ బయట చూడొచ్చు. ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ బయట అయితే ఈ యొక్క ఆందోళనను విడగొట్టేందుకు పోలీసులు పెద్ద ప్రయత్నం చేసినప్పటికీ కూడా విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అయితే గతంలో వారం రోజుల కిందట నడిచినటువంటి ఒక చిన్న వివాదం కాస్త కూడా ఈ రోజు ఇంత స్థాయికి చేరుకుందని చెప్పాలి. ఏయూ ఇంజనీరింగ్ అసలు ఏయూలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా 2 వర్గాల మధ్య ఈ యొక్క రగడ చోటు చేసుకోవడం కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, ప్రధానంగా ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు వీళ్ళని విరమించే ప్రయత్నం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తానికైతే ఇక్కడ పోలీసులకి అలాగే విద్యా సంఘాల నాయకులకి మధ్య అయితే కొంత తోపుసలాట అయితే చోటు చేసుకున్నటువంటి ఆ పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరామ్యాన్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. కృష్ణా జిల్లా